हक हमारा, हक हमारा, हक हमारा। गठबंधन सरकार की जुल्मखोरी नहीं सहेंगे, नहीं सहेंगे। गठबंधन सरकार की जुल्मखोरी नहीं सहेंगे, नहीं सहेंगे। गठबंधन सरकार की जुल्मखोरी नहीं सहेंगे, नहीं सहेंगे। కారు వెనకాల అదే కదా అబ్దుల్లా భాయ్, అబ్దుల్లా భాయ్ हमारा सेव अंजुमन, सेव अंजुमन। जय जय जगन। గుంటూరులో కలెక్టర్ ఆఫీస్ దగ్గర నూరి ఫాతిమా గారు 5,000 సంతక సేకరణ చేశారు కనుక అది వచ్చేసి आज गुंटूर में कलेक्टर साहब से मिलने के लिए आए थे। कलेक्टर साहब आज सीएम के कॉन्फ्रेंस में हाल में ही डीआरओ को हमारी नूरी फातिमा हमारे आरपीएस मुस्लिम समिति के अधिकारी मिलकर 5,000 संतकाल సేకరణ लेटर देगवाए। मुस्लिम समिति के अधिकारी पहले से भी जिस दिन कलेक्टर साहब नोटिफिकेशन दिए उसी दिन दूसरे दिन हमें ऑब्जेक्शन लेटर कलेक्टर साहब को दिए और इसके बाद जुड़ते हैं बहुत से लोग हैं। आज वाईएसआर कांग्रेस पे और ऑर्गेनाइजेशन है, सीपीआई सीपीएम है, सब साथ दे रहे हैं। एक ही उनका सब मकसद है अंजुमन इस्लामिया की जमीन भू चट्ट सेकरण ले न सका और बड़े कंपनियों को लॉन्ग लिस्ट दे न सका। सिर्फ मुसलमानों की कौम को इसका फायदा पहुंचना अंजुमन इस्लामिया के टाइटल के नीचे ही ये बदलाव रहना बोलकर हमें डिमांड करते हैं और पीपीपी अगर बोलकर रखे हुए हैं। ये पीपीपी फौरन कैंसिल करना हुकूमत, ये पीपीपी हो लॉन्ग लिस्ट हो, ये प्रॉपर्टी कब्जा कर लेने का तरीका है बन के आम मुसलमान को गरीब मुसलमान को इसका कोई फायदा पहुंचने का मकाम नहीं है। इसलिए हमें हुकूमत से मुतालबा करते हैं ये पीपीपी का भी इसमें से निकाल दो वक्फ में से और लॉन्ग लिस्ट भी इसमें से निकाल दो और अंजुमन इस्लामिया की जमीन को तुम अगर डेवलप करना चाहते हैं तो आज तक का जो भी वक्फ बोर्ड में है इतने सालों से आप लीज को 150 पैसे क्या कर रहे हैं और बेचे सो पैसे क्या कर रहे हैं, कितने करोड़ रुपया वक्फ बोर्ड में है। वो पैसे अगर करोड़ों रुपया होना चाहिए, अगर है तो उसमें अंजुमन इस्लामिया जमीन में लाकर उसे डेवलप करो और गरीब और मुसलमानों के लिए ये वक्त किया गया है उनको भी फायदा पहुंच सका हुकूमत करना बोल के मुतालबा कर। ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అంజుమనే ఇస్లామియాకు చెందిన వక్ఫ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో చిన్న కాకానీలో 72 ఎకరాలు దాదాపు, అలాగే మల్లాయపాలెంలో 232 ఎకరాలు, ఈ రెండు భూముల్ని కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీఐఐసికి ఇవ్వాలని చెప్పి ఒక దొడ్డిదారిన ఈ భూముల్ని కొట్టేయాలని చెప్పి కాజేయాలని చెప్పి ఒక కుట్ర జరుగుతుంది।
దీనిని తిప్పికొట్టడానికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు పైన వచ్చి పోరాడుతుంది, అధికారులని రిప్రజెంటేషన్ ఇస్తుంది, అవసరమైతే కోర్టుకు కూడా వెళ్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకు మేము ఇలా పోరాటం చేయాల్సిన అవసరం పడుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వక్ఫ్ చట్టము తీసుకొని వచ్చిందో ఎన్డీఏ ప్రభుత్వము, అది మైనార్టీస్కు అనుకూలంగా లేదు, అది వ్యతిరేకమని చెప్పినా లోక్సభలో రాజ్యసభలో ఓటు వేసి ఆ చట్టాన్ని మా నెత్తిపైన తెచ్చిపెట్టినారు. ఎంతో లిటిగేషన్స్, ఎన్నో లీగల్ కేసెస్ త్రూఅవుట్ ఇండియా జరుగుతుంది. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే, వైఖరి చూసుకుంటే సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ చట్టానికి వ్యతిరేకంగా ముస్లిం మనోభావాల్ని దెబ్బతీయకుండా ఒక సానుకూలమైన పరిష్కారం తీసుకొని రావాలని చెప్పి ఈరోజు పోరాడుతుంది. ఇది చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం. ఇంకోటి ఏమి అంటే, మరీ ముఖ్యంగా ఈ భూముల్ని 300 ఎకరాలు, ఈ 300 ఎకరాల భూమి మీకు అందరికీ తెలుసు, మీరందరూ లోకల్ రిపోర్టర్స్, మీరే చెప్పండి అన్న. ముస్లిం సమాజము మళ్ళీ చందాలు వేసుకుంటే కూడా ఈ 300 ఎకరాలు కొనగలుగుతుందా? గుంటూరు ఒక్కటే కాదు, రాష్ట్రంలో ఉండే ముస్లిం సమాజం అంతా కూడా కలిస్తే ఈ భూములు కొనే పరిస్థితి లేదు. అంత విలువైన భూముల్ని ఈరోజు ఏపీఐఐసికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీ దగ్గర సిఆర్డిఏ లిమిట్స్లో 50,000 ఎకరాలు ఉన్నాయి. మీకు ఇచ్చుకోవాలనుకుంటే, మీరు డెవలప్ చేసుకోవాలనుకుంటే ఆడ తీసుకొని పోయి 50,000 ఎకరాల్లో ఇచ్చుకోవచ్చు. లేదంటే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఇస్తారంటే ల్యాండ్ పూలింగ్లో ఎట్లా ఈ ప్రభుత్వానికి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళతో కలిసి ల్యాండ్ పూలింగ్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళకి కావాల్సింది వక్ఫ్ భూములు. ఎందుకు వక్ఫ్ భూములు కావాలంటే, వాళ్ళకి కావాల్సిన టీడీపీ సింపథైజర్స్కి ఏపీఐఐసి పేరు చెప్పి ఇక్కడ వక్ఫ్ బోర్డు నోట్లో మట్టి కొట్టి 100,000 కోట్ల రూపాయల భూమిని వాళ్ళకు కట్టబెట్టాలని చెప్పి, ముస్లిం సమాజానికి అన్యాయం చేయాలని చెప్పి, వక్ఫ్ భూముల్ని అన్యక్రాంతం చేయాలని చెప్పి ఒక లీగల్ వేలో ప్రొసీడ్ అవుతున్న ఒక దురదృష్టం ఇది ఈ ప్రభుత్వంలో జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. మరీ ముఖ్యంగా వక్ఫ్ భూములు అంటే ఎవరో ఇచ్చింది కాదు. ఒక హబీబుల్లా ఖాన్ గారు అని చెప్పి ఇక్కడే జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఇక్కడ ముస్లిం సమాజం పెద్ద ఎత్తున ఉంది. ఇక్కడ ఉండే మసీద్లకి, లేదంటే ఇక్కడ ఉన్న చదువుకున్న పిల్లల కోసము, ఆరోగ్య సమస్యల కోసము, ఒక వెల్ఫేర్ కోసము ఇచ్చిన భూములు. ఎవరు అబ్బా జాగిర్ కాదు, అది మా భూములు, మా కోసం ఇచ్చిన భూములు. మరి ఆ భూముల్ని లాక్కునే హక్కు మీకు ఎవరు ఇస్తున్నారని చెప్పి నేను అడుగుతున్నా. మీకు నిజంగా మైనార్టీస్ పైన ప్రేమ ఉంటే, లేదు మీకు ప్రేమ అయినా ఉంది అనుకుందాం, ఒక నిమిషం కోసం ఉంది అనుకుంటే, ఇదే 300 ఎకరాల్లో మీరు మైనార్టీస్ కోసం ఎడ్యుకేషనల్ హబ్ ఓపెన్ చేయండి, మేము మీకు సహకరిస్తాం. మీరు ఎంఎస్ఎంఈ పార్క్ ఓన్లీ ఫర్ మైనార్టీస్ ఓపెన్ చేయండి, మా భూమి కాబట్టి మేము మీకు సహకరిస్తాం. మీరు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీనో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూటో పెట్టండి, భారీ ఎత్తున అసలు ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చి చూసే విధంగా మైనార్టీస్ కోసం పెట్టండి, మేము మీకు సహకరిస్తాం. అవసరమైతే మేము చందాలు చేసి గవర్నమెంట్కి డబ్బులు కూడా ఇస్తాము మీరు ముందుకు వస్తే. కానీ మీరు ముస్లింల అభ్యున్నతి కోసం పని చేయకుండా కావాల్సుకొని మీ పార్టీ నాయకుల కోసము వాళ్లకు లబ్ధి చెందడానికి మాత్రమే ఈ ఏపీఐసి అక్విజిషన్ చేసి దానికి ఏదో ముస్లిం సమాజానికి మేలు చేస్తున్నాం, అక్కడ కడుతున్న రైతుల కన్నా ఎక్కువ డబ్బులు మేము ఇప్పిస్తామని చెప్పడం మాకు ఏమి సమస్య లేదు. ఆ కౌలు రైతులు ఈరోజు తక్కువ డబ్బులు ఇచ్చినా మాకు సమస్య లేదు, కానీ భూమి మాత్రం మాదే. ఈరోజు కాకుండా రేపు మేము డెవలప్ చేసుకోగలుగుతాం. కానీ ఒక్కసారి మీ చేతుల్లో పోతే మాత్రం అది ఎప్పటికి రాదు. కాబట్టి మా నిరసన కార్యక్రమం ఈరోజు చేపడుతున్నాము. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆ రోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము మైనార్టీస్ పక్షాన ఉంటారు. మేమందరం కలిసికట్టుగా పోరాడుతూనే ఉంటామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ముస్లింలు అణగదొక్కడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా? 100% ఎక్కడ చేయలేం లేదు. ఫస్ట్ వస్తేనే మంచిని చంపేసినారు కదా, రషీద్ని వినుకొండలో చంపినారా లేదన్నా? ముస్లిం మైనార్టీనే కదా చంపింది. మా మనుషుల్ని చంపుతున్నారు, కొడుతున్నారు. ఇక్కడ ఇంకో చోట ఇక్కడ ఉండే జిల్లాల్లోనే ఒక ముస్లిం మహిళ ఇల్లు కూలగొట్టారు. అలాగే ఇప్పుడు చూస్తే వక్ఫ్ భూముల్ని లాక్కుంటున్నారు. అన్ని రకాలుగా మాకు ఇబ్బందులే ఉన్నాయి. ఎక్కడ మంచి చేస్తున్నారు, ఏం మంచి చేస్తున్నారు? కొన్ని వేల కోట్ల రూపాయల సంక్షేమం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ముస్లిం సమాజానికి. ఏం చేశారు వీళ్ళు ఏ హామీని పూర్తి చేశారు? స్టేట్ క్వశ్చన్ అడుగుతున్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఏం చేయలేదే.
మైనార్టీలు ముస్లిం మైనార్టీలు అందరూ కూడా వైసీపీలో ఉన్నారనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఇదంతా కక్షపూరితంగా చేస్తున్నారా? 264 సీట్లు ఎవరు ఓట్లతో వచ్చినాయన్నా మళ్ళీ ఎక్కడో చోట బీజేపీతో కలిసి ఉన్న ఎన్డీఏ కూటమితో కలిసి ఉన్న చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్సు, మీ ముస్లిం సమాజానికి అన్యాయం చేయను, మీ వక్ఫ్ ఆస్తుల్ని కాపాడతాను, మీ హక్కుల్ని కాపాడతామంటే ఎక్కడో చోట మా అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు కూడా నమ్మి ఆయనకు ఓటేసింటే కదా 264 సీట్లు వచ్చినాయి. లేదంటే ఎట్లా వస్తాయి? మరీ ఇంత దారుణంగానా? అంటే ఓట్లు వేయించుకునే విధంగా ముందర ఒక మాట, ఓట్లు వేయించుకున్న తర్వాత ఇంకో మాటనా? అన్నీ గమనిస్తున్నారన్నా, అన్నీ గమనిస్తున్నారు. సంతకాల సేకరణ తీసుకొచ్చారు. ఆ సంతకాల సేకరణ ఈ రోజులో గుంటూరు కలెక్టర్ గారికి ఇచ్చేటందుకు వచ్చాము. ముస్లిం సమైక్య వేదిక ముందు నుంచి కూడా కోరుకున్నది ఏమంటే సచ్చార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిటీ దళితుల కంటే హీనంగా ముస్లింలు ఉన్నారు అని చెప్పేసి నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ముస్లింల దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరమైన విషయము. అంజుమన్ ఇస్లామియా ఈ ప్రాపర్టీని 71 ఎకరాల 57 సెంట్ల భూమిని ఇది లీజుకి ఇస్తాము, పీపీపీ కింద ఇస్తాము అని చెప్పేసి చెప్పడం ఇది చాలా అన్యాయము. వెనుకబడిన ముస్లింలకు ఇంకా భూములు కేటాయించి వాళ్ళకు డెవలప్ చేయాలి కానీ ఉన్న భూములు కూడా తీసుకొని మీరు ఇంకా అణగదొక్కుతున్నారంటే ప్రభుత్వాలు కానీ అలాగే నాయకులు కానీ ఆలోచించాలి. ముస్లింలు ఎంతో వెనుకబడేందని చెప్పేసి నివేదికలు ఇచ్చిన తర్వాత కూడా ఉండేటి కూడా లాక్కొని మీరు ఏం చేయబోతున్నారు, కమ్యూనిటీకి ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు? ఎలక్షన్ల ముందుకైతే మీరు ఏమేమో వాగ్దానాలు చేసి వస్తారు, మేము ఇది ఇస్తాము, అది ఇస్తాము, మైనార్టీలు ఇస్తాము అని చెప్పేసి తీరా మా గాడికి వచ్చేటప్పటికి మాకు ఎలాంటిది లేకుండా ఇద్దరితో ముగ్గురికి పదవులు కట్టబెట్టేసి ముస్లింలకు ఏమో ఇచ్చామని పోరాలు చేస్తున్నారు. సమాజంలో ముస్లింలకు ఎవరికైనా ఒక్క రూపాయి ఏమన్నా దీంతో ఆధికం ఉందా? ఎక్కడైనా కూడా ఒక పేదవానికి ఏదైనా ఒక ఇల్లు కట్టించారా? ఉన్న భూములు కూడా తీసుకొని ఈ రోజు అంజుమన్ ఇస్లామియాది మీరు ఇంకా పేదవాళ్ళని చేస్తున్నారు. ముస్లింలకు ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మీరు ముస్లింలకు మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా, ఇంకా అణగదొక్కుతున్నారా, డెవలప్ చేస్తున్నారా? మీరు ప్రజల్లోకి వచ్చేసి విచారించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.